ముందుగా మనం ఈ 2 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితులు అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు, టీటీడీ లోపం అనేసి, ఈఓ జేఈఓ గారి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి, కూటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ. ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే, డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఓకే, మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి, మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచినట్టు తెలుసుకున్నాము, వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీటీడీ దర్శనాల విషయం ఇవన్నీ కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం. కానీ ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే, 11 సీట్లే కదా, 11 సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీయిజానికి వచ్చారు. అదిగోని ఎవిడెన్స్. రౌడీయిజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్లో అంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా? అక్కడ పేషెంట్లు ఉన్నారు, మేము ఎలా వచ్చాము? పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి 2 గంటల దాకా కూడా ఎవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. 2 గంటల దాకా కూడా మీడియాకు కూడా తెలియదు. ఆయన మనం అక్కడ క్షతగాత్రుల్ని పరామర్శించాలి, చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే, ఈయన పొద్దున 9 నుంచి హడావిడి, రండి మంది మార్బలం రండి, మందు తాగి రండి, గంజాయి కొట్టి రండి అని పిలిపించాడు. మొత్తం వైసీపీ శ్రేణులంతా మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో 100ల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు. ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ, చూడండి ఈ ఫొటోస్, కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. రాళ్ళు చేతులు పట్టుకొని ఎవరిని కొట్టాలనే, ఎవరి మీద దాడి చేయాలి? పేషెంట్ల మీద దాడి చేయాలనే? రోయ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా? జనసేన పార్టీ నాయకులపై రాళ్ళేద్దామని వచ్చినారా? అంటే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు. వీళ్ళంతా వైసీపీ స్టూడెంట్లు. ఇంతమంది ఎందుకో? 100ల మంది అక్కడ డబ్బులు ఇచ్చి, మనిషి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం తాగిపించి హాస్పిటల్, వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు. ఏమంత అవసరం? ఏం జగన్మోహన్ రెడ్డి భయం ఒకటే రావాలంటే? మనమ తప్పుడు మాట తప్పుడు అంటే సోదులు చెప్పేది కాదు. అంతమందిని వేసుకుని అవసరం. చేతిలో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరిపైన వేద్దామని? అక్కడ అల్లరి సృష్టించాలని, గొడవలు చేయాలని, గొడవ జరగాలి, దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం. ఇది ఇంకో వీడియో చూపిస్తా, ఇంకా హాస్యాస్పదం. అదైతే పబ్లిసిటీ పిచ్చిలకి ఎట్టుందంటే, అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలా ఉంటారు. పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని గిల్లెలు పెట్టేసి వీళ్ళే ఓవరాక్షన్ చేసేలాగా. పేషెంట్ సిలైన్ బ్రికేసి ఫోటోలు లాగుతారయ్యా, మీ పిచ్చి తగలయ్యా. చూడండి
కింద. ఇటువంటి వీడియో అంత అబ్జర్వ్ చేయండి. దీన్ని సిలైన్ స్టాండ్ ఉంది, అక్కడ పేషెంట్ పడుకో ఉంటే లాగి పడేసి ఫోటోలు తీసుకుంటారు. అదే చెప్తున్నాం కదా, పేషెంట్లు వీలు అయిపోతారు. అక్కడ జగన్ పరామర్శించారంటే పడుకొని సిలైన్ కూడా ఎక్కించుకుంటారు. ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, పబ్లిసిటీ పిచ్చి. అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలైన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే, ఇంత జరుగుతున్నా రోయా డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రవికుమార్ ఎవరైతే స్విమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు, పేషెంట్లో ఒక సిలైన్లు కానివ్వండి, వాళ్ళు ఇంజక్షన్ టయానికి అందకుండా చేస్తారు, వాళ్ళు ఫుడ్ కూడా అందలేదు రాత్రి పెద్దాక వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి. అక్కడ ధర్నాకి గొడవకు వచ్చారు. దీనికంతా మా పర్మిషన్ లేదు, 100 మందికి మేము పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారు తీసుకోవాలి. మేము ఇస్తే పొలిటికల్, వాళ్ళ హాస్పిటల్ కదా అది, వాళ్ళ హాస్పిటల్ పైకి దాడికి వచ్చారు, పేషెంట్ ఉన్నారు లోపల, ఏమైనా జరిగితే కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఇంకొక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. చాలామంది చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన తొక్కిసలాటలో కూడా వైసీపీ శ్రేణులు పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులకి ఇచ్చి కొంతమందిని యాత్రికుల రూపంలో పంపించి తొక్కిసలాట జరిగిందేమో అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత చూస్తుంటే ఇంత ఆడినలు ఇంతమందిని వేసుకొని వచ్చి నువ్వు హాస్పిటల్లో డ్రామాలు ఆడినప్పుడు, హాస్పిటల్లో ఇబ్బంది పెట్టాలి, గొడవలు చేయనప్పుడు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీరు చేసిన ఓవర్ యాక్షన్, జై జగన్ నినాదాలు మీరు చేసినప్పుడు ప్రజలు చూస్తున్నారు, మీరు అధికారంలో లేరు. ఆ తొక్కిసలాట బైరాగ పెట్టడం తొక్కిసలాటలో కూడా మీ హస్తం ఉందేమో అని అనుమానం అయితే వ్యక్తమవుతుంది. దీనిపైన లోతైన విచారణ జరిపించాలి. అవసరమైతే వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 కాన్స్టిట్యూన్స్ చుట్టుపక్కల వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఒక్కసారి చెక్ చేయండి. వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారో ఫోన్ కాల్ రికార్డ్స్ చేసుకోండి, తెలిసిపోతుంది. దీని వెనకాల ఏదో జరిగినట్టు ఒక సమాచారం అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే టీటీడీ చెడ్డ పేరు తేవాలని ప్రయత్నంలో చేసిన భాగంలో ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎయిర్పోర్ట్లో ఆపినారు, హోటల్లో నిర్బంధించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితే చంద్రబాబు అరెస్ట్ చేసి అడుగు పెడితే బార్డర్లో ఆపినారు. మేము అలా చేయలేమన్నా, చేత కాదన్నా. జగన్ హెలికాప్టర్ ఎక్కడ కూడా చేస్తాం, మేము అక్కడ ఆపుంటాం మంగళగిరిలోనే. అది మా మానవత కాదు. రాని ఎవరైనా పరామర్శించవచ్చు అని మేము రాణిస్తే మీరు వైసీపీ మీటింగ్ వచ్చినట్టు జనాలు వేసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా ప్రక్షాళన జరగాలి. పోలీస్ వ్యవస్థలో ఇంకా జగన్ రక్తం చాలామందికి ఉందనుకుంటా. పోలీస్ వ్యవస్థలో వాళ్ళు మార్చాలి తప్పకుండా. ఏంటంటే సీఎం గారు ఊర్లోనో డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. కనీసం ప్రతిపక్ష హోదా లేని నాయకుడు నువ్వు, ఓన్లీ 11 సీట్స్ గెలిచిన నాయకుడు నువ్వు, అంతమందిని వేసుకొని ఆడకొచ్చి వస్తున్నారంటే పోలీసులు కూడా ఎక్కడో కొంతమంది సహకరించారని అనుమానం వ్యక్తమవుతుంది. దీన్ని కూడా మేము సీరియస్గా ఎంక్వైరీ వేయాలి, అవసరం ఉంది, వేస్తాము. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రెస్ మీట్ ద్వారా అధికారంలో లేనప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది జగన్ గ్యాంగు. ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, రాళ్ళు ఎత్తుకొని హాస్పిటల్ పైకి వచ్చారు. ఎవరిపై దాడి చేద్దామని ధైర్యం ఉందా మీకు? జన సైనికుల పైన టచ్ చేయడం ఒక్కడి పైన రాయబడి ఉంటే పరిస్థితులు మారిపోయేది. వాళ్ళకి తెలుసు పరిస్థితులు మారిపోవాలి, తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలి, పెద్ద ఇష్యూ చేయాలి, వైకుంఠ ఏకాదశి రోజు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఆడుతున్న గేమ్ మీరు. ఇది కరెక్ట్ కాదు. అధికారులు కూడా మారాలి, లేకపోతే భవిష్యత్తు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తున్న సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కరెక్ట్ కాదు. అధికారులు, పోలీస్ అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా ప్రక్షాళన చేయాలి. కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి కేసు కట్టమని చెప్పండి. మేము తీసుకోకూడదు ఆ బాధ్యత. మీ లిమిట్స్లో మీ పరిధిలోకి వచ్చారు కాబట్టి మీరు తీసుకోవాలి. మీరు తీసుకోకపోతే మళ్ళీ మేము తీసుకుంటాం. ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి కోకు చెప్తున్నా,
మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆపుకుంటాం మేము అది కాదు కాబట్టే నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ దాకా వచ్చారు. అది మా మానవత దొరుకుతాం. మేము మీలాగే కానీ అయింటే పరిస్థితులు వేరే విధంగా ఉండేది. ప్రజల్ని రెచ్చగొట్టేది, పోలీసులు చొక్కాయలు పట్టుకునేది, బెదిరించేది కాదు. రాళ్ళు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఒక ఆయన ఉంది చూసారా, ఈమెయితే ఇంకా మరి అబ్బా యాక్టింగ్ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఏమో బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఈమెయితే నిన్న పొద్దున్నుంచి ఎవరు హాస్పిటల్ ఉంది ఆమె. ఏమో ఈమె బాధితులు ఎవరు లోపల ఉన్నారా? ఆమె అయితే అసలు ఏమి యాక్టింగ్ అంటే అసలు పూర్తిగా అసలు పూనకాలు వచ్చి ఫిట్స్ వచ్చి ఊగిపోయినట్టు హాస్పిటల్లో. అంటే ఏమనుకుంటారు మీరు? మీ నాయకుల దగ్గర మెహర్బానీ కోసము, మీ పెయిడ్ చిల్లర్ల కోసము మీరు యాక్టింగ్ చేస్తారా? ప్రజలు గమనించాలి. జగన్మోహన్ అంతే అరాచకుడు. కనీసం కోట్లు కొట్టేశావు. చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక 50 లక్షలు ఇస్తాను ప్రకటించావా? క్షతగాత్రులకు ఒక 10 లక్షలు ఇస్తాను ప్రకటించావా? ఇది ఆనందం అంటే ఏమంటే మామూలుగా ఒకరు చనిపోయి సముద్ర వ్యక్తిని జగన్ నవ్వుతా పరిగెత్తిస్తాడు. 6 మంది అయ్యేసరికి ఆనందంలో ఎక్కువ వచ్చినట్టున్నాడు. అట్టే ఉంది చూస్తా ఉంటే నీ ప్రవర్తన. సీలేలు లాగేయడం, బెడ్ల మీద పేషెంట్లు తోసేయడం, ఫోటోలు పిచ్చి తగలయ్యా. కరెక్ట్ కాదండి. వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే పోలీసు దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వాళ్ళని దయచేసి ప్రక్షాళన చేయండి.